దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త, అందరు బైబిల్ ఉన్న వారందరూ కూడా తెలుసండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువచ్చిన వారు ముందుగా చదవాలన్న ఆసక్తితో దొంగతనమునకును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఈ సేవకునైనా నన్ను అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి. నాలోనూ ఉండి నీ వల్ల నేను స్వరాన్ని వినిపించండి. విన్న వారిలో నీ కార్యం జరిగించండి. ప్రభువా, ప్రతి బంధకములో నుంచి, ప్రతి పాపం అనే కాడి నుంచి, ప్రతి చీకటి కార్యాలలో నుంచి విడిపించి నువ్వు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో స్తుతించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువుడు, మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా నా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదమ్మా? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. మన అంశం ఏమిటంటే ఒక విశ్వాసి యొక్క దిగజారిన స్థితి. మన అంశం పేరు చెప్పండి. ఒక విశ్వాసి యొక్క దిగజారిన స్థితి. ఇక్కడ నేను చెప్పబోయేటువంటి వాక్య సందేశంలో 1వ భాగము, 2వ భాగము. 1వ భాగంలో నేను మీకు అందించేటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయంటే, 1వ భాగంలో 10 అంశాలు ఉన్నాయి. 2వ భాగంలో 5 అంశాలు ఉన్నాయి. మీకు ముందుగా నేను 1వ భాగాన్ని తెలియజేస్తాను. ఆ 1వ భాగంలో ఏమి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఒక విశ్వాసిగా మనం మందిరానికి వస్తూ ఉన్నాం, మందిరంలో వాక్యం వింటున్నాం, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మనము అంగీకరింపబడి దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. మందిరానికి వస్తున్నటువంటి మనము ఏ విధంగా వస్తున్నాం, ఏ విధంగా నడుచుకుంటున్నాం, ఏ విధంగా మనము దేవునిలో ఎదుగుతూ ఉన్నాం, లేక పడిపోయినటువంటి స్థితి ఏమన్నా ఉందా, లేకుంటే తప్పిపోయినటువంటి స్థితి ఏమన్నా ఉందా, లేకుంటే తగ్గిపోయినటువంటి స్థితి ఏమన్నా ఉందా అనేది మనం ఆలోచన చేస్తే, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నాం. ఏమంట? దొంగతనమును, మళ్ళొకసారి చదువుదాం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దొంగ ఎందుకు వస్తాడంటే దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి,
అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిద్ర మోపు హల్లెలూయా హల్లెలూయా. సాతాను చీకటి శక్తులు యేసు నామంలో పారిపోవును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 1వ భాగంలో మీకు ఈ యొక్క వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఒక విశ్వాసి యొక్క స్థితిగతులను ఏ విధంగా పడిపోతూ ఉన్నాడు లేక ఏ విధంగా తప్పిపోతూ ఉన్నాడని మనం ఆలోచన చేస్తే మన దగ్గరికి ఎవరు వస్తున్నారంటే సాతానుడు వస్తున్నాడు. వాడు దొంగతో సమానం, వాడు హంతకుడుగా సమానం, వాడు నాశనం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. మన యొక్క పరిశుద్ధత వాడు తీసివేయడానికి వస్తాడు. మన ప్రార్థన ఆత్మను లేకుండా చేస్తాడు, మన భక్తిని లేకుండా చేస్తాడు, మనము చర్చికి రాకుండా చేస్తాడు, మనం చర్చిలో లేటుగా వచ్చేటట్టుగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఎలాగ వస్తాడంటే మనం గమనించాలి. 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి వస్తాడు వాడు? మనము దొంగతనం చేయడానికి వస్తాడు. దొంగతనం చేయడానికి మన ఇంటిలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకవేళ కనుక్కుంటే వాణ్ణి అడ్డుకోవడానికి వస్తాం. ఎందుకురా మా ఇంటిలోనికి వచ్చావు, మా ఇంటిలో దొంగతనం చేయడానికి వచ్చావు, మా సామాన్లు మా వస్తువులు మా బంగారు తీసుకోవడానికి వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు, పో వెళ్ళిపో అని మనము గద్దిస్తూ ఉంటే వాడేం చేస్తాడంటే దొంగ హత్య చేస్తాడు. నిన్ను చంపేసి కూడా నీ వస్తువులను గుర్తుకొని పోతాడా లేదా? పోతాడు కదా. నీకాడ బంగారు గొలుసు ఉందనుకోండి, నీకాడ నక్లిస్తుందనుకోండి, ఆ బంగారుని దొంగులుకోవడానికి నిన్ను హత్య చేసి కానీ ఆ యొక్క నక్లీస్ ఆ బంగారుని తీసుకొని పోతాడు. దొంగ పని అది. అంతే కదమ్మా? అంతేనా కాదా? అందుకే స్త్రీలు ఎక్కువగా ఆభరణాలు వేసుకోకూడదు. బైబిల్ ఏమంటుందంటే మితమైనటువంటి అలంకరణ చేసుకోవాలి. బైబిల్ చెప్పేటువంటి మాట ఏమిటంటే మనకు మితమైనటువంటి అలంకరణ మనము మితముగా అలంకరణ చేసుకోవాలి, అత్యధికముగా కాదు. కొంతమంది స్త్రీలు ఎక్కువగా అలంకరణ చేసుకుంటారు, బంగారుతోని కానీ నక్లీస్లు వేసుకోవడం కానీ లేకుంటే ఇతరితర బంగారు చెవుల కమ్మలు పెట్టుకోవడం కానీ ఇంకా ఎక్కువగా అలంకరణ, ఎక్కువ బంగారు కనపడాలి, నేను ఆకర్షణీయంగా ఉండాలి, నన్ను చూస్తే అందరూ నన్ను ఆకర్షించాలన్నటువంటి విధంగా అలంకరణ చేసుకుంటారు స్త్రీలు. ఆ బంగారే నిన్ను హత్య చేస్తుంది, ఆ బంగారే నిన్ను నాశనం చేస్తుంది అనేటువంటిది ఆలోచన చేయకుండా వాళ్ళు ఎక్కువగా అలంకరణ చేసుకుంటే కొంతమంది దొంగ ముఠాలు ఉంటారు. ఎవరుంటారమ్మా? దొంగ ముఠా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ కన్నేసేది ఎట్లా అంటే బంగారు మీద కన్నేస్తారు. ఆమె దగ్గర ఎక్కువ బంగారు ఉంది, ఆమెని చంపేసి అప్పుడు దొరుకుతుంది ఈమె అనేటువంటి ఆలోచనతో కనిపెట్టుకొని ఉంటారు. ఆమెని కనిపెట్టుకొని ఉండి ఆమె పోయేటువంటి దారిలో లేకుంటే బైకుల మీద వచ్చో లేకుంటే ఇంటిలో ఉన్నప్పుడో ఒక్కతిగా ఉన్నప్పుడో సేన్లో ఉన్నప్పుడో లేకుంటే ఇతరితర స్థలాలలో ఉన్నప్పుడో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడో కనిపెట్టుకొని ఉండి నిన్ని వాళ్ళు ఫాలోఅప్ చేసి వాళ్ళు బంగారు దొంగలు కొనిపోతారు. నువ్వు అడ్డగిస్తే ఏమన్నా అతని మీదకి కలబడి నువ్వు నా బంగారు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అని నువ్వు అనగాన అతని మీద అడ్డుకుంటే నిన్ను చంపేసి కానీ నేను బంగారు తీసుకొని వెళ్తాను. అంతేనమ్మా? ఖచ్చితంగా అది జరుగుతుంది, లోకంలో ఫాలోఅప్ జరుగుతుంది. అది ఎంతోమంది స్త్రీలు ఆ బంగారు ద్వారా చనిపోతున్నారు. మనం ఏమనుకుంటామంటే బంగారు అలంకరణ, బంగారు ఉంటే నన్ను ఎంతో గొప్పగా పొగుడుతారు, అందరూ నాకెళ్ళి చూస్తారు అని మనం అనుకుంటాం తప్ప, కానీ నీ ప్రాణానికి ముప్పు అని తెలియదు. మన ప్రాణాలకు ముప్పు బంగారు. అర్థమైందా? మన ప్రాణాలకు ముప్పు.
ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగము మనము మరొకసారి, దొంగతనమును హత్యను వచ్చును గాని దేనికి రాడు. దొంగతనం చేయడానికి వస్తాడంట, హత్య చేయడానికి వస్తాడంట, నాశనం చేయడానికి వస్తాడు. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. నిన్ను చెరిపి మానభంగం చేసి నీ బంగారు గుంజుకొని పోయి నిన్ను నాశనం చేసి నీకు మనశ్శాంతి లేకుండా, నీ పిల్లలకు మనశ్శాంతి లేకుండా, నీ భార్య పిల్లలకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేనికి రాడు వాడు. మనము బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి భాగంలో 1వ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక విశ్వాసి యొక్క స్థితిని నేను తెలియజేస్తాను. 1వ భాగంలో 1వ అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1వ అంశం ఏమిటంటే, పరిశుద్ధత అనేటువంటి మెట్టు దిగిపోతారు. ఏంటమ్మా? పరిశుద్ధత అనేటువంటి మెట్టును దిగిపోతారు. మీరు ఎంతో పరిశుద్ధంగా ఉంటారు, ఎంతగానో పరిశుద్ధంగా ఉండి దేవుని మందిరానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ, మీ మాటల ద్వారా పరిశుద్ధత కోల్పోకుండా, మీ చూపుల ద్వారా పరిశుద్ధత కోల్పోకుండా, మీ భక్తి ద్వారా పరిశుద్ధత కోల్పోకుండా మీరు ఎంతగానో భక్తి చేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు, సాతానుడు కనివేసి నీ పరిశుద్ధత తీసివేయాలి, నీ పరిశుద్ధతను తొలగిపోయేటట్టుగా చేయాలి అనేటువంటిది ఆలోచనతో వాడు కనివేస్తూ ఉంటాడు. పరిశుద్ధత అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధత లేనివాడు నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. యేసు ప్రభు ఏమంటాడమ్మా? నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. యేసు ప్రభుల వారు పరిశుద్ధుడు. ఆయన ఏ పాపం లేనటువంటి వాడు, ఏ కలంకము లేనటువంటి వాడు, ఏ దొంగతనం చేయనటువంటి వాడు, ఏ హత్య చేయనటువంటి వాడు, ఏ నాశనము చేయనటువంటి వాడు, ఆయన చూపుల ద్వారా కూడా పాపము చేయనటువంటి వాడు, ప్రవర్తన ద్వారా కానీ, ఆయన ఆలోచనల ద్వారా కానీ. ఎందుకు అరుస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధంగా ఉన్నటువంటి వాడు, పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వాడు. మన పరిశుద్ధత ఎలాగ కోల్పోతాం మనం అంటే, మన హృదయములో నుండి వచ్చేటువంటిది మాటలే మన పరిశుద్ధతనే కోల్పోయేటట్టుగా చేస్తాయి. వెలపరి నుంచి లోనికి వెళ్ళేటువంటిది కాదు, కానీ మన హృదయములో నుండి వచ్చేటువంటిదే మనల్ని పరిశుద్ధత కోల్పోయేటట్టుగా చేస్తుంది. మన హృదయంలో పుట్టేది ఏంటంటే, ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి నాకు కావాలి అనేటువంటి ఆలోచన మనలోన పుట్టినప్పుడు మన పరిశుద్ధత కోల్పోతాం. అందులో భాగంగా మనలో ఉన్నటువంటి ఒకరి మీద ద్వేషం ఉంచుకున్నప్పుడు, ఒకరి మీద మనము ద్వేషం ఉంచుకున్నప్పుడు, కక్ష ఉంచుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ ద్వేషాన్ని, ఆ కక్షని ఉలగబోస్తాం. మనలో ఉన్నటువంటి కక్ష, మనలో ఉన్నటువంటి ద్వేషం, ఆమెను ఎంతగానో మనము అపవిత్రమైనటువంటి మాటల ద్వారా మాట్లాడుతుంటాం. బూతులు రావచ్చు, లేకుంటే ఇతరితర మాటలు, భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. మన పరిశుద్ధత అనేటువంటి మెట్టు దిగిపోతాం. మనం ఎంతగానో పరిశుద్ధంగా ఉండాలని భక్తి చేస్తూ ఉంటాం. ఒక్కసారిగా ఏమన్నా గొడవలు పడినామనుకోండి, ఆ పరిశుద్ధత అనేది కోల్పోతాం. ఆ పరిశుద్ధత అనేది కోల్పోయి మరలా లోకం ఏ విధంగా అయితే జీవిస్తుందో ఆ విధంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రార్థన అనేటువంటి మెట్టు దిగిపోతాం. ఏ మెట్టమ్మా? ప్రార్థన అనేటువంటి మెట్టు
ప్రార్థన అనేటువంటి మెట్టు దిగిపోతుంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలా చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది. ఎంత ప్రార్థన చేస్తున్నాడండి దావీదు. ప్రార్థన రాత్రి కూడా నిద్రపోకుండా మెలుకొని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ జాగ్రత్త వాక్యం విందాం. ప్రార్థన అనేది చాలా విలువైనది, చాలా ప్రధానమైనది. ప్రార్థన లేని జీవితము విజయము పొందుకోలేరు. గెలుపు రాదు, విజయం రాదు, ఓటము జరుగుతుంది మన జీవితంలో. ప్రార్థన అనేటువంటి జీవితం లేకపోతే నువ్వు ఎన్ని రోజులు ప్రార్థనకు వచ్చినా, ఎన్ని రోజులు నువ్వు మందిరానికి వచ్చినా, నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ప్రార్థన అనేటువంటి జీవితం నీలోన లేకపోతే నీకు అన్నీ అపజయమే. నీ ఇంటిలో అపజయం, నీ జీవితంలో అపజయం, నీకు ఓటమి జరుగుతుంది, నీకు అవమానాలు వస్తాయి, నువ్వు అనుకున్నది సాధించలేవు, నువ్వు మంచి ప్రయోజకురాలుగా ఉండలేవు, నీ పిల్లలు ప్రయోజకురాలుగా ఉండలేరు, వాళ్ళు ఉన్నతమైన స్థితి ఎదగలేరు. నువ్వు చేసేటువంటి భక్తి, నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ పిల్లల మీద ప్రభావం చూపుతుంది. గట్టిగా చెప్పట్లు కూడా ప్రజల నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ప్రభావం చూపుతుంది. నీ భర్తను రక్షిస్తావు, నీ పిల్లల్ని రక్షిస్తావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. నువ్వు ప్రార్థన అనేది చాలా విలువైనదే ప్రతి మనిషికి. నీకు ఎంతనా ప్రార్థన రాని, ప్రార్థన రాదు సార్ నాకు వచ్చి రాక ప్రార్థన ఉంది అంటే నువ్వు మోకరించు. ప్రార్థన ఎవరు చేపిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి ప్రతి పాపమును గురించి ఆయన ఒప్పింపజేసి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేపించేటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఆ బాధ్యత ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. నీకు ప్రార్థన రాదా? నువ్వు మోకరించు ప్రార్థన చేయి. ప్రభువా నాకు ప్రార్థన రాదు, నువ్వే నాకు నేర్పించు, నువ్వే నాకు చేపించు, అన్ని కోణాలలో ప్రార్థన చేపించని నువ్వు ఒక్కసారి ఆయనకు గాని అప్పగించుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి నాలోనికి వచ్చి అన్ని కోణాలలో ప్రార్థన ఆయన చేయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరి కొరకు ప్రార్థన చేపిస్తాడు ఆయన. నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, నీ గ్రామస్తుల కొరకు, నీ మండల ప్రజల కొరకు, నీ రాష్ట్ర ప్రజల కొరకు, నీ దేశ ప్రజల కొరకు, ప్రపంచ మానవాళి కొరకు ఆయన ప్రార్థన చేపిస్తాడు. అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, రాజుల కొరకు ఆయన ప్రార్థన చేపించేవాడు. యెరూషలేం ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేపించేటువంటి వాడు. అన్ని కోణాలలో ప్రార్థన చేపిస్తాడు ఆయన. రే బిడ్డ, నువ్వు అంత ప్రార్థన చేయాలి అంటే, అందరి కొరకు చేయాలి అంటే నువ్వు మోకరించాలి, దేవునికి అప్పగించుకోవాలి. నీ ప్రార్థన అనేటువంటి మెట్టు దిగిపోతున్నావు నువ్వు అంటే కేవలం నువ్వు మోకరించి దేవునికి అప్పగించుకోవడం లేదు. అది నువ్వు చేసే తప్పు. మోకరించు, దేవుడు నీలోనికి వస్తాడు. ప్రార్థన మెట్టు అనేటువంటిది దిగిపోకుండా ఏ స్టాండ్లో అయితే నువ్వు ఉన్నావో, నువ్వు ఎప్పుడు కొత్తగా రక్షింపబడినప్పుడు ఎక్కువ ప్రార్థన చేసేదానవు, ఎక్కువగా నువ్వు భక్తి చేసేదానవు. ఇప్పుడు నీ ప్రార్థన మెట్టు దిగిపోయావే, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయడం లేదే, ప్రార్థన మెట్టు దిగిపోయావు. నువ్వు లోకం అనేటువంటి మెట్టులోనికి, దేవుని యొక్క స్థానములో నుంచి నువ్వు దిగిపోయావు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరు, దావీదు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే రాత్రి అంతా కూడా ఆయన పడక మీద ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన మంచం పడక మీద ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎంత భక్తి అంటే ఆయనకు.
కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడట. ఆ కన్నీరే ఆ యొక్క పరుపు కొట్టుకపోతే కన్నీరు కారుస్తున్నాడు. ఎంత ప్రార్థన అంటే ఆయన. ఒకసారి చదువుదాం, ఒకసారి కీర్తనల గ్రంథం. నేను మూలుగుచు ఎలాగ చేస్తున్నాడు ఆయన? మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా ప్రార్థన చేస్తున్నామా మనం? మూలుగు లేదు, ఏడుపు లేదు, రోదన లేదు. మన ప్రార్థనలో ఏదో నవకాస్తిగా ప్రార్థన చేస్తాం. అమ్మ ప్రార్థన చేయంటే అసలు నువ్వు దేవుని ఆత్మతో ప్రార్థన చేస్తున్నావా, లోక సాతాన ఆత్మతో ప్రార్థన చేస్తున్నావా? నిన్ను ఏది ఏలుబడి చేస్తుంది? సాతాన ఆత్మ ఏలుబడి చేస్తుందా, లేకుంటే దేవుని ఆత్మ నిన్ను ఏలుబడి చేస్తుందా? దేవుని ఆత్మ ఏలుబడి చేయాలంటే నువ్వు నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధ ఇంకా దేవునికి నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడే నీలోనికి ప్రార్థనాత్మ వస్తుంది. ప్రార్థనాత్మ వచ్చినప్పుడు దేవుడు ఉత్సరింప శకము కానీ మూలుగులతో ప్రార్థన చేపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాట. నేను మూలుగుచ్చు ఆలస్యం ఉన్నాడంట. ఎలా ఉన్నాడు ఆయన? అలిసిపోయినాడు. ప్రార్థన చేసేటువంటి విషయంలో అలిసిపోయినాడు. చదవండి. ఎప్పుడంట? ప్రతి రాత్రి అంట. అంటే ప్రతిరోజు రాత్రి వస్తుంది, పగులు వస్తుంది, రాత్రి వస్తుంది. నా పరుపును తేలజేయిస్తున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుంది. నా కన్నీళ్ళ చేత నా పడకనే కొట్టుకొని పోతుంది. అంత కన్నీళ్లు గారుస్తున్నాడు. అసలు కన్నీళ్లు గార్చడానికే ఎందుకమ్మా మీరు అప్పగించుకోరు? కన్నీరు కార్చాలి ప్రతిరోజు. ఆ కన్నీరు బొట్టు ఎక్కడ పడుతుందంటే నువ్వు కార్చేటువంటి కన్నీరు బొట్టు యేసయ్య పాదాల వినపడుతుంది. ప్రతి బొట్టు కూడా యేసయ్య పాదాల వినపడినప్పుడు యేసయ్య ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అసలు నా బిడ్డ ఇంతగా ఏడుస్తుంది, నా కుమారుడు ఇంతగా ఏడుస్తున్నాడు, ఈయనకి ఏ బాధ ఉందో నేను తీర్చాలి, ఆ బాధని తీర్చాలి, ఆ రోగాన్ని తీసివేయాలి, ఆ యొక్క కష్టాన్ని తీసివేయాలి, ఆ యొక్క శ్రమలను తీసివేయాలి, ఆ యొక్క నిందలను తీసివేయాలి, నా బిడ్డను నేను ఓదార్చాలి అని యేసు ప్రభు ఎంతగానో ఆశపడుతూ. నువ్వు కన్నీరు గారుస్తావెంత? కన్నీరు గార్చేటువంటి అనుభవం నీకుందా? దావీదు చేసేటువంటి ప్రార్థన అనుభవం నీకుందా అసలు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన మెట్టు దిగిపోయావా నువ్వు? మొదటగా నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తుండేదా? ఎక్కువగా ప్రార్థన చేస్తాం రక్షింపబడినప్పుడు కొత్తగా. కానీ తర్వాత ఇంతేలే భక్తి అని నీరు కారిపోతుంటాం. ఇంకెందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు మందిరానికి వెళ్ళాలి, నీరు కారిపోతుంది. ఎన్ని రోజులు చేసినా ఇంతేలే నా బ్రతుకు అనేటువంటి ఆలోచన, అల్ప విశ్వాసము నీలోనికి వస్తుంది అంటే అది కారణము సాతాను యొక్క ప్రభావం నిన్ను ప్రభావితం చేస్తుంది. సాతానుడు ప్రభావితం చేయకూడదు నిన్నంటే నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి? దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. కన్నీడు విడుచుతూ ప్రార్థన చేయాలి. అదేవిధంగా మూడో అంశముగా తెలియజేస్తాను. మూడో అంశం ఏమిటంటే విశ్వాసం అనే మెట్టు దిగిపోతున్నాడు. ఏ మెట్టమ్మా? విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం ఉండాలి మనకు? దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఒక కుక్కని మనం సాకామనుకోండి, ఆ కుక్కకు మనం అన్నం పెడితే ఎవరి మీద విశ్వాసం ఉంచుకుంటుంది? అది యజమానుని మీద, యజమానురాలి మీద విశ్వాసం ఉంచుకుంటుంది. యజమానునికి ఎవరన్నా వచ్చిరనుకోండి, ఆ ఇంటిలోని కూడా అడుగు పెట్టలేదు ఆ కుక్క. అర్థమైందా మీకు? ఆ ఇంటిలోని కూడా కొత్త మనిషిని అడుగు పెట్టనీయదు. ఎందుకంటే యజమానుడు నాకు అన్నం పెడుతున్నాడు, ఆ ఇంటిని కాపాడేటువంటి బాధ్యత నా మీద ఉందని ఆ కుక్క ఎంతగానో ఒక మనిషిని కూడా రానియదు, ఒక దొంగను రానియదు, ఎవరిని రానియదు, ఒక వస్తువు ముట్టుకనియదు ఆ కుక్క. అర్థమవుతుందా మీకు?
దేవుడు వాటికంటే మనము శ్రేష్ఠులము, వాటికంటే మనము శ్రేష్ఠులము. దేవుని నమ్ముకున్న మనము, దేవుని మీద విశ్వాసం ఉంచుకున్న మనం ఎందుకు సాతాను మీద విశ్వాసం ఉంచుతున్నాం? సాతాను క్రియల మీద విశ్వాసం ఉంచుతున్నాం, లోకమైనటువంటి వాటి మీద విశ్వాసం ఉంచుతున్నాం. ఆదివారము ఆరాధనకి రమ్మంటే 500 కూలి పోతుందని 500 కూలి మీద ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాం? అంతే కదమ్మా. ఆ విశ్వాసం ఎక్కడ తొలగిపోయిందంటే లోకం మీదకి విశ్వాసం తొలగిపోయింది. దేవుని మీద విశ్వాసం ఉందా? 500కి 500 ఇస్తాడు, ఈ 500 నేను ఆశయను అనేటువంటి విశ్వాసం నీకుందా? ఒక ముసలాయమ్మ పండు ముసలాయమ్మ ఒక వ్యక్తి అంటున్నాడు, అమ్మా ఈరోజు ఆదివారము పింఛనీయనిక సారులు వస్తే, ఒకవేళ ఆదివారమే పింఛనీయనిక సారులు వస్తే ఈరోజు మందిరానికి వెళ్ళాలి కదా నువ్వు, మరి పింఛన్ తీసుకునికి వెళుతావా, మందిరానికి వెళుతావా? మందిరం మానేసుకొని పింఛన్ తీసుకునికి వెళుతావా, లేకుంటే పింఛనే మానేసుకొని మందిరానికి వస్తావా అంటే ఆమె అంటుంది, పింఛన్ మానేసుకొని నేను మందిరానికి వస్తా. ఎంత పలుకుతుందా ముసలాను? తీసుకోవా? ఎంత అది? 4000. ఆయన అంటున్నాడు ఎంత అది అంటే 4000 అమ్మా, 4000 అంటే ఆమె అంటుంది 4000 వద్దు నాకు. ఏమంటుంది ఆమె? 4000 వద్దు నాకు, నా దేవుడే కావాలి. ఆ పింఛను వచ్చినా సరే రాకపోయినా సరే దేవుడు నాకు 4000కు 4000 ఇస్తాను. నా మందిరాన్ని, నా దేవుని మందిరాన్ని అంతగా ప్రేమిస్తాను, నా దేవుని సన్నిధిని నేను అంతగా ప్రేమిస్తాను. ఆ ముసలాకున్న విశ్వాసం ఏంటంటే అది నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. దేవుడు తలుసుకుంటే అది ఖచ్చితంగా వస్తుంది. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా, దేవుణ్ణి నమ్ముకున్నా. నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మంచి దేవుడు, మంచి కాపరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో అంశంలో భక్తి అనేటువంటి మెట్టు దిగిపోయాడు. భక్తి అనేటువంటి 4వ అంశం ఏంటమ్మా? భక్తి అనేటువంటి మెట్టు. మొట్టమొదటిగా చాలా భక్తి చేసేవాళ్ళం మనం. మొట్టమొదటిగా చాలా భక్తి చేసేటువంటి వారు. దేవుడు అంటే చాలా భయభక్తులు మనకు. పరిగెత్తుకొని మందిరానికి వచ్చేవారు, పరిగెత్తుకొని మోకరించి ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు, ఎంతగానో దేవుని భక్తి చేసేటువంటి వారు, దేవుని మందిరం శుభ్రపరిచేవారు, దేవుని సేవ ఎంతగానో చేసేటువంటి వారు. అలాంటి భక్తి ఇప్పుడు ఎందుకు కూలిపోయింది? ఎందుకు సమయానికి రాలేకపోతున్నారు అంటే భక్తి నీరు గారిపోయిందా? ఎందుకు పరిగెత్తుకొని రాలేకపోతున్నారు? అమ్మా ఒక విషయం నేను చెప్తాను. పొయ్యి మీద పాలు పెట్టావు, అవి పొంగిపోతున్నాయి. ఏం పోతున్నాయి? పొంగిపోతున్నాయి. ఆ పొంగిపోతున్నటువంటి పాలు కింద పడకూడదని నువ్వు పరిగెత్తుకొని పోయి దాన్ని కంట్రోల్ చేస్తావు కదా. ఆ పాలు విలువ ఎంత? ఆ పాల విలువ ఎంత? 10 రూపాయలు. లేకపోతే 1 లీటర్ 60 రూపాయలు, 70 రూపాయలు. ఆ 70 రూపాయలు ఆగమితమని పరిగెత్తుకొని ఆ పాల దగ్గరికి వెళ్తుంది. ఈ మందిరానికి పరిగెత్తుకొని ఎందుకు రావు? నీ భక్తి కోల్పోతుందని తెలియదా నీకు? సమయానికి రావాలని తెలియదా నీకు? నీ భక్తి కోల్పోతే నీకు ఎంత నష్టం జరుగుతుందో అనేది తెలియదా నీకు? నీ ఇంటిలో కానీ నీ జీవితంలో కానీ. అర్థమైందా మీకు? భక్తి అనేది చాలా. ఎంతోమంది భక్తులు భక్తి చేసి దేవుని యొక్క ఉన్నటువంటి ఉన్నతమైన పరలోకానికి చేరుకున్నారు. గట్టిగా చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. భక్తిలో కోల్పోకూడదు, ఏంటిలో కోల్పోయారు. భక్తి అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యందు భయభక్తులు గలవాడు ధన్యుడు. ఎక్కడుంది ఆ మాట?
ఎక్కడుందో మా మాట 28వ అధ్యాయం కీర్తనల గ్రంథం 128 చదవండి ఒకసారి, చదవండి, త్వరగా తీయాల. 128 కీర్తన గ్రంథం చదవచ్చిన వాళ్ళు మీరు చిన్నగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. గట్టిగా చెప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు ఏమంట? భయభక్తులు. అటాచ్డ్ ఉంటుంది ఇది పదం. కొంతమందికి భయం ఉంటే భయంతో మందిరానికి పరిగెత్తుకొని వస్తారు, కానీ చర్చిలో భక్తి చేయరు. ఏం చేయరమ్మా? చర్చిలో భక్తి చేయలేరు. కొంతమందికి భయం ఉండదు, భక్తి ఎక్కువ ఉంటుంది, భయం ఉండదు. అంటే భయం లేని వారు ఎప్పుడు వస్తారంటే లేటుగా వస్తారు. భయం లేని వారు ఎట్లా వస్తారు? ఈడ ఎవరు లేరు కదా, దేవుడు ఏడున్నాడు, ఎక్కడున్నా ఆయన ఎప్పుడు పోయినా నాకు ఆదరేస్తాడు. ఎట్లమ్మా? ఎప్పుడు పోయినా ఆదరేస్తాడు. పనికి పోతే, కరువు పనికి లేటుగా పోతే ఆదరేస్తాడా? ఏడు కదా. ఒకవేళ నువ్వు ఎంతగానో కన్ఫ్యూజ్ చేసి ఆయనని ఇదొక్కసారి క్షమించు నాయన, ఇదొక్కసారి క్షమించి ఇదొక్కసారి ఆదరే 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 అని బంగపోయి ఏదో రకంగా ఏపించుకుంటాం. ఏం ఆదరం? అది దొంగ ఆదరం. ఏం ఆదరం? దొంగ ఆదరం. దేవుని కాడ కూడా ఒకవేళ ఆదర వేయించుకుంటాం అనుకోండి, అవన్నీ దొంగ ఆధారాల కిందకే వస్తాయి. ఎప్పుడు ఆయన చెప్తాడంటే మనము ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు అవన్నీ చెప్తాడు. నువ్వు ఎట్లా వచ్చావు మందిరానికి? లేట్గా రావద్దు, సమయానికి రా. సమయానికి వచ్చి నువ్వు భక్తి చెయ్యి. ఏ మెట్టు? మనము భక్తి అనేటువంటి మెట్టు దిగిపోతున్నాం. సమయానికి రావాలి. ఎందుకు? త్వరగా చేసుకో. కొన్ని పనులు పెండింగ్ పెట్టి ఇంట్లో తలజెబ్బ దోమేదో, లేకుంటే ఇతర కార్యాలు, బండలు తుడిచేదో, బట్టలు ఉతికేదో, కొన్ని పనులు బిజీ అయిపోయింటారు. ఆదివారమే ఆడోళ్ళు. అమ్మని గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆడోళ్ళు ఆదివారమే బిజీ ఎక్కువ అవుతారు. స్త్రీలకు ఆదివారం ఎక్కువ పనులు పెట్టుకుంటారు. మార్త ఎప్పుడు విస్తారమైన పని పెట్టుకుందంట. ఎప్పుడు యేసుప్రభు ఇంటిలోనికి వచ్చినప్పుడు విస్తారమైన పని పెట్టుకుందంట మార్త. మరిగా యేసు పాదాల దగ్గర కూర్చోండి. విస్తారమైన పని పెట్టుకోవద్దండి. ఆదివారం నాడు విస్తారమైన పని పెట్టుకోద్దండి. కొన్ని పెండింగ్ పెట్టురాండి. మళ్ళా ప్రార్థన అయిపోయాక ఆ పనులు చేసుకోండి. నష్టం ఏం జరుగుతుంది? ఏమన్నా నష్టం జరగదు కదా. నష్టం జరగకూడదంటే నువ్వు మందిరానికి రావాలి, సమయానికి రావాలి, భక్తి చేయాలి. 5వ విషయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 5వ విషయం మరి దైవ సన్నిధిని అనేటువంటి మెట్టు దిగిపోయాడు. దైవ సన్నిధి. దైవము అంటే ఎవరమ్మా? ఎవరమ్మా? దేవుడు. దేవుని సన్నిధికి మనము కోల్పోకూడదు. దేవుని సన్నిధిలో కూర్చోవడానికి పరిగెత్తి, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. ఇక్కడ మీరందరూ దైవములు అనబడ్డారు. మనందరము దేవుని నమ్ముకున్న మనము, దేవుని వాక్యం ఎవరి దగ్గరికి అయితే వస్తుందో మనమందరము దైవములము, అంటే దేవుని పిల్లలము. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధి అనేటువంటి మెట్టు దిగిపోకూడదు. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. దేవుడు మనకు వాక్యం ద్వారా మనకు వచ్చిందనుకో, మన హృదయానికి తాకిందనుకో, దేవుని వాక్యం మన హృదయానికి తాకింటే మనం దైవములము, మనం దేవుని పిల్లలము. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. అలాంటి సన్నిధిని దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వాళ్ళలోనికి దేవుడు వస్తాడు. ఎవరు వస్తారు? వాళ్ళలోనికి దేవుడు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6వ అంశము దేవుని ఆశీర్వాదం అనే మెట్టు దిగిపోయాడు. 6వ విషయము దేవుని ఆశీర్వాదం అనేటువంటి మెట్టు దిగిపోయారు. దేవుని ఆశీర్వాదంలో పొందుకుంటున్నారా లేకుంటే కోల్పోతున్నారా? ఎలాగున్నాయి దేవుని ఆశీర్వాదములు అని మనం ఆలోచన చేస్తే దేవుని భక్తులు ఎన్నో ఆశీర్వాదములు పొందుకున్నారు.
ప్రియ తల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆశీర్వాదములను మనం కోల్పోకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదములు, ప్రతి ఇచ్చేటువంటి ఆశీర్వాదం అన్నీ కూడా మనము పొందుకోవాలి. త్వరగా చెప్పేస్తున్న సమయం లేదు. మరి 7వ అంశంగా ఉపవాసం అనేటువంటి మెట్టు దిగిపోయాడు. 7వ అంశంగా ఉపవాసం అనేటువంటి మెట్టు. ఉపవాసించేటువంటి వారు చాలా తక్కువైపోయినారు. అసలు కడుపు కాల్చుకోవాలంటేనే ఇష్టపడాలి. ఒక్క పూట అన్నం లేకపోతే చాలా బాధ వేస్తుంది. ఒక పూట అన్నం లేకపోతే 2 పూటలు, ఒక పూట 2 పూటలు కన్నా లేకపోతే ఇంకా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఏమైతాయి? ఎందుకు అన్నం చేసిలేవు అనే భర్త కొడతాడు. ఈమె నేను చేయను అని ఈమె గొడవ స్టార్ట్ చేస్తుంది. ఇంకా అది పెద్దగా అయిపోతుంది కదా. ఎక్కడ గొడవ స్టార్ట్ అయిందంటే, అన్నం తినడానికి. అన్నము లోకరీతిగా తినకపోతే ఆకలేస్తుంది. ఆత్మీయమైనటువంటి స్థితిలో నువ్వు ఉపవాసం అంటే, దేవునిలో ఉంటే నీకు ఆహారం ఏది అంటే దేవుని వాక్యము. గట్టిగా చెప్పండి. దేవుని నామములో నువ్వు ఉపవాసిస్తే నీకు పరలోకం నుంచి దేవుని యొక్క ఆహారాన్ని ఆయననే వడ్డిస్తుంటాడు. ఆ వాక్యం అనేటువంటి ఆహారం నువ్వు భుజిస్తే, బైబిల్ చదివితే, బైబిల్ యొక్క వాక్యాన్ని నువ్వు చదువు రానమ్మవైతే ఆ వాక్యం చెప్పినటువంటి వాక్యం ధ్యానం చేస్తే, ఆ యొక్క నెమరు వేసుకుంటే నీకు ఆకలే కాదు. అసలు రోజంతా తినకుండా ఉంటే అసలు ఆకలి కాదు. రోజంతా కాదు, 3 రోజులు. నేను 5 రోజుల వరకు అన్నం తినకుండా ఉంటే అసలు ఆకలి కాదు. 5 రోజుల వరకు అన్నం తినకుండా ఉండి నేను దేవుని పనులు, మందిర పనులు, కర్మల్లో మళ్ళీ అన్ని పనులు ఏర్పాటు చేస్తుంటే 5 రోజులు అన్నమే లేదు. నీళ్ళు ఒక్కటి తాగుతుంటే, ఏమన్నా నిమ్మరసం అలా తాగుతూ దేవుని యొక్క సేవ పనులు ఏమేమైతే ఉన్నావో మీటింగ్ల కొరకు, అన్ని దానిల కొరకు ఏర్పాటు చేసేటువంటి వాడిని మళ్ళా నాకు తోడు లేక ఒక్కరిని అన్ని తిప్పలు పడి కర్నూలు నుంచి అన్ని తెచ్చుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉపవాసించి ప్రార్థన చేసేవాడిని. అసలు ఆకలి కాదు మనకు. నువ్వు లోకరీతిగా ఉపవాసం ఉండు, ఆకలి భయంకరమైన ఆకలి వస్తుంది. తట్టుకోలేము మనం. అసలు దేవునిలో భక్తిగా ప్రార్థన చేయి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండు, నువ్వు దేవుని ఆత్మతో నడిపింపబడుతుండు, అసలు ఆకలే అనిపించదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మెట్టు దిగిపోయినారు ఇప్పుడు? ఉపవాసం అనేటువంటి మెట్టు. శుక్రవారము ఉపవాస ప్రార్థన ఉంటుంది. శుక్రవారం ఉపవాసము ఒక్కరోజు ఉండనీకనే భారం అయిపోయింది. ఏమైపోయిందమ్మా? వారానికి 1 రోజు ఉపవాసం ఉండనీకనే భారం అయిపోయింది. అమ్మ, ఉపవాసం అంటే మీకు ఆరోగ్యం వస్తుంది. ఏమొస్తుందమ్మా? తిండి తిని 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 తిండిపోతూ అనారోగ్యానికి గురవుతారు. తిండిపోతులు ఏంటికి గురవుతారు? తాగుబోతులు ఏంటికి గురవుతారు? అనారోగ్యానికి, శ్రమలకు, నిందలకు, అవమానాలకు గురవుతారు. తిండిపోతూ, తాగుబోతూ, తిరుగుబోతూ. ఎన్ని పోతులమ్మా? 3 పోతులు అయినాయి కదా. ఇంకా పోతులు దండి కూడా అయ్యాయి. ఇప్పుడు ఈ 3 పోతులను కానీ మనం తప్పించుకుంటే చాలా భక్తి చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిండి అనేటువంటిది చాలా భయంకరమైనది. మనిషిని తప్పిస్తుంది, ట్రాక్ తప్పిస్తుంది, మనిషిని నిద్రపుస్తుంది, మనసుని మత్తులేకి తీసుకుపోతుంది. తిండి ఎక్కువ తినకూడదు, మినిమం తినాలి, లిమిటెడ్గా తినాలి. బాగా కమ్మగా ఉందని, బాగా రుచి ఉందని నువ్వు కడుపు పట్టినంత దానికన్నా ఎక్కువ తిన్నావనుకో, నీకు కొవ్వు పేరుకపోయి హార్ట్ అటాక్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? హార్ట్ అటాక్ వస్తుంది. మాంసం ఎక్కువగా తిని, చికెన్ ఎక్కువగా తిని, బాగా రుచిగా వంటలు చేసుకొని తిని, బాగా కడుపు పట్టిన దానికంటే ఎక్కువ తిని, ఆ ఎక్కువ తిన్నదల్లా ఏమవుతుందంటే ఆ కొవ్వు పేరకపోతుంది మనిషికి. ఏం పేరకపోతుంది? కొవ్వు పేరకపోయి హఠాత్తుగా హార్ట్ అటాక్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? హఠాత్తుగా హార్ట్ అటాక్ వస్తుంది అంటే కారణం ఏంటంటే నువ్వు తిండిపోతు. ఏ పోతు?
కింద పోతుంది. ప్రియ తల్లి, ప్రియ సోదరి, తాగుబోతులకు కూడా వస్తుంది, హఠాత్తుగా వస్తుంది హార్ట్ అటాక్. నిద్రపోతులకు కూడా వస్తుంది. నిద్రలోనే చచ్చిపోతారు కొంతమంది. ఒకటేటి నిద్రపోకూడదు. సార్ ఇట్లా చెప్పానని నిద్రపోకూడదు నేను కదా. నిద్రపోతే ఎడ చచ్చిపోతానో అనుకునేది. ఎన్ని గంటలు నిద్రపోవాలంటే 6 గంటలు లేక 8 గంటలు. ఎన్ని గంటలు? 6, 8 లేక చాలు, మస్తుగా అవుతుంది మనం. నేను ఒక్కొక్క రోజు 1 గంట నిద్రపోతే చాలు, 1 గంట చాలు ప్రభు అని రాత్రి అంతా వాక్యాన్ని ధ్యానిస్తుంది. ఒక చోట వాక్యం అందించాలనుకో, అసలు ఆ రాత్రి నిద్రపోను నేను. 1 గంట చాలు నాకు నిద్ర అనుకుంటుంది. ప్రియమైన దేవుని కదా, ఇది చాలా డేంజరస్. మనం తిండి అనేది చాలా భయంకరమైన స్థితిలోనికి తీసుకుపోతుంది. తిండి ఎక్కువ బాగా రుచి ఉందని అన్నీ తినేసేయకూడదు. అన్నీ తినేస్తే మనకు వాంతికి రావడము, లేకపోతే బేదలకు పెట్టడము, లేకపోతే కొవ్వు వేరుకపోవడం, మత్తులేని వెళ్ళిపోవడం. అదేవిధంగా మనం గమనించాలి. 8వ అంశము, సాక్ష్యం అనేటువంటి మెట్టు దిగిపోయాడు. సాక్ష్యం కోల్పోతున్నారు. ఒకప్పుడు మంచి సాక్ష్యం ఉంది, ఈమె మంచిది, ఈమె దేవుని నమ్ముకుంది, దేవుని భక్తురాలు, ఎటువంటి తప్పు చేయదు, ఎటువంటి దొంగతనం చేయదు, ఎటువంటి వేరే వాళ్ళది ఎప్పుడు ఆశించదామె, మంచి పేరుంది ఆమెకి. అలాంటి పేరును నువ్వు కోల్పోవద్దు. ఆమె దేవుని నమ్ముకుంది. ఎవరిని నమ్ముకున్నారు? దేవుణ్ణి నమ్ముకున్నారు. నేను షాప్లో కూర్చున్నప్పుడు పాస్టర్లు వచ్చి నా కాడ కూర్చుంటారు. ఎవరు కూర్చుంటారమ్మా? పాస్టర్లు వచ్చి నా కాడ కూర్చుంటారు. ఒకైనా బిస్కెట్లు అమ్మతైనా తిరుగుతూ ఉంటారు. రోజు ఏమమ్ముతాడు? బిస్కెట్లు అమ్మతైనా తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, ఈ బిస్కెట్లు 100 బిస్కెట్లు తింటారు, 100 బిస్కెట్లు తింటారు, 100 బిస్కెట్లు తింటారు అనుకుంటూ వస్తాడు. ఏమంటాడు? 100 బిస్కెట్లు తింటారు అంటే అంత రుచి ఉంటాయని. ఆయన అమ్మేటువంటి విధానం ఏమిటంటే, ఒక్కటి తింటే 100 తింటారు. ఒకసారి రుచి చూస్తే ఎన్ని తింటారంట? 100 తింటారంట. ఇంకా ఇరసనేరుస్తారంట. అలా ఉంటారంట రుచి. ఆయన ఆ పదం చెప్పుకుంటూ పోతాడు. సర్లే అబ్బా అని మేము ఆయన్ని పిలుచుకొని రోజు 20 రూపాయలకి తీసుకొని తింటాం. ఒకరోజు పాస్టర్లు లేరు. ఆయన వచ్చినప్పుడు పాస్టర్లు లేకపోయేసరికి యేసు ప్రభులు వచ్చింది కదా నిన్న. యేసు ప్రభులు కదా వాళ్ళు, యేసు ప్రభులు కదా వాళ్ళు లేరే ఇయ్యాలా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? యేసు ప్రభులు లేరే, వాళ్ళు యేసు ప్రభులు కదా అంటున్నాడు. ఆయన పాస్టర్లన్నీగా రాక ఏమంటున్నాడు? యేసు ప్రభు. ప్రియమైన ఆ మంచి పేరు ఎట్లా వచ్చింది వాళ్ళకు? వాళ్ళు దేవుని సేవ చేస్తున్నందుకు. గట్టిగా చెప్పట్లు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సేవ చేస్తున్నందుకు ఆ మంచి పేరు ఆయనలో నుంచి ఆ పదం రావడం కారణం ఏంటి అంటే, వాళ్ళు దేవుని సేవ అప్పగించుకొని చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కదలికలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క సేవ విధానము, వాళ్ళ యొక్క సాక్ష్యము అలాగుంది కనుకనే ఆయనలో వచ్చిన పదం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సాక్ష్యము కోల్పోకూడదు. ఒకప్పుడు బాగుండే, మేము చాలా భక్తి చేస్తుండే, మంచి భక్తురాలు, మంచి పేరుంది మీకు. ఇప్పుడేంది గయాలి గంపలాగా అయింది. ఏమంటమ్మా? గయాలి గంప. వారని ఈమె మెట్టు భక్తి దిగిపోయింది. ఏం దిగిపోయింది? ఈమె భక్తి దిగిపోయింది. ఈమె చెడ్డ పేరు సంపాదించుకుంటుంది. ఒకప్పుడు మంచి పేరుండే, ఈమెకి చెడ్డ పేరు వచ్చింది. ఏ పేరు వచ్చింది? చాలామంది చాలా సంఘాలలో, చాలా చర్చిలలో ఈ యొక్క సాక్ష్యమైనటువంటి మెట్టు దిగిపోతున్నారు, కోల్పోతున్నారు. ఆ మంచి పేరును కోల్పోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం మంచి పేరు సంపాదించుకోవాలి. మంచి సాక్ష్యం మన గురించి ఇతరులు చెప్పాలి. ఏం చెప్పాలి? మంచి సాక్ష్యం ఇతరులు మన గురించి చెప్పాలి. అతను అవునంటే అవును, కాదంటే కాదు. అతను మంచి భక్తిపరుడు, ఆమె మంచి భక్తిపరురాలు. అలాంటి తప్పు చేయదామె.
అలాంటి తప్పు చేయడతను, అలాంటి దొంగతనం చేయడతను, అలాంటి మంచి పేరు నీకు, మంచి సాక్ష్యం నీకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొమ్మిదవ అంశం, పరిచర్య అనేటువంటి మెట్టు దిగిపోయాడు. పరిచర్య ఒకప్పుడు చాలా బాగా చేసేవారు. పట్టలు ఎత్తేవారు, పట్టలు తీసేవారు. బాగా మీటింగులప్పుడు ముందుగానే వచ్చి చాలా అన్ని సిద్ధపాటు, కుర్చీలు వేయడం కానీ, లైట్లు పెట్టడం కానీ, లేకపోతే కసులు కొట్టడం కానీ అన్నీ చేసేవారు. ఇప్పుడు ఆ మెట్టు దిగిపోయినారు. ఏం దిగిపోయినారు? ఆ మెట్టును దేవుని యొక్క పాద సేవ చేయడానికి అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతలే అది కృపమన యొక్క బాధ్యత, ఆనందం యొక్క బాధ్యత, ఇంకా వేరే వాళ్ళ బాధ్యత, నాకు లేదులే బాధ్యత, ఇవన్నీ నాకేం సంబంధము, బండలు తుడిచేది వాళ్ళ పని, మరి శుద్ధి చేసేది వాళ్ళ పని, బుషి కొట్టేది వాళ్ళ పని అని అనుకోకూడదు. దేవుని భక్తులు ఎలా ఉండాలంటే, మనము ప్రతి ఒక్కరము దేవుని సేవ చేయాలి. దేవుని నమ్ముకున్న మనము ఎవరి సేవ చేయాలి? దేవుని సేవ చేయాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కరికే కాదు అప్పగించినది దేవుడు పరిచర్యను, అందరికీ అప్పగించాడు. దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ దేవుని సేవ చేయాలి, పత్రికలు పంచాలి, దేవుని వాక్యం చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పని చేయాలి. ఆయన పని చేయడానికే మనల్ని సృష్టించాడు. సృష్టికర్త అయిన దేవుడు మనము 4 పిల్లలుంటే మన తండ్రి పని చేయడానికే వాళ్ళు, లేకుంటే లోకంలో ఉన్న వారి పని చేయడానికే. మనం 4 పిల్లలు మనకు దేవుడు ఇచ్చాడు అనుకోండి, తండ్రి పని చేయడానికే వాళ్ళు, అంతే కదా. తండ్రి చెప్పిన మాట వినాలి, తండ్రి సంపాదించినటువంటి పొలంలో పని చేయాలి, ఇంటిలో పని చేయాలి, చెప్పిన పని చేయాలి. తండ్రి చెప్పినట్టుగా వినాలి, తండ్రి చెప్పినట్టుగా వినాలి, వాళ్ళ పని చేయాలి వాళ్ళు. మనము వాళ్ళకన్నా, ఇప్పుడు దేవుడు సృష్టించాడు మనకు, దేవుని పని చేయాలా, దేవుని మాట అయినల్లా, లేకపోతే లోకంలో ఉన్న మాట అయినల్లా? దేవుని మాట వినాలి, దేవుని పని చేయాలి. దేవుడు సృష్టించాడు మనల్ని, దేవుడు సృష్టించిన సృష్టికర్త మాట మనము వినాలి, ఆయన పని చేయాలి. అదేవిధంగా 10వ అంశంగా మరి దశమ భాగం అనేటువంటి మెట్టు దిగిపోయాం. దశమ భాగం. ఇప్పుడు 100 రూపాయలు సంపాదించామనుకోండి, 10 రూపాయలు నమ్మకంగా అప్పుడు తెచ్చిచ్చేవాళ్ళం. ఎప్పుడు కొత్తగా రక్షింపబడినప్పుడు 10 రూపాయలు తెచ్చిచ్చేవాళ్ళం. వారమంతా 100 రూపాయలు, వారానికి ఎన్ని వందలు అవుతాయి? 600 అవుతాయి. రోజు 100 రూపాయల కూలైతే వారానికి ఎన్ని వందలు అవుతాయి? 600లో 60 రూపాయలు దేవుంది, నీది ఎంత? 540 రూపాయలు నీది. నీకెక్కువనా, దేవునికి ఎక్కువనా? ఎవరికి ఎక్కువ ఉందమ్మా అమౌంట్? మరి మనకే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎందుకు ఆ దశమ భాగం తీసుకొని రావడం లేదు దేవుని దగ్గరికి? దేవుని మందిర నిధిలోనికి తీసుకురావాలంట. 200 సంపాదించినా 20 రూపాయలు గడ్డ తీసి పెట్టాలి. 500 సంపాదిస్తే 50 రూపాయలు గడ్డ తీసి పెట్టాలి. 450 రూపాయలు నీది. దేవుని పరిచర్య కొరకు 50 రూపాయలు. 500 సంపాదిస్తే ఒకరోజు. అలాగా నువ్వు తీసిపెట్టి దేవుని శోధించాలి, దేవుని అడగాలి. ఇంకా అత్యధికంగా దేవుడు ఇస్తాడు. దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని మనం తప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది తెచ్చిస్తున్నారు? చేతులు ఎత్తండి. దశమ భాగాలు ఎంతమంది తెచ్చిస్తున్నారు? ఎవరు తెచ్చారు? ఆ క్రమాన్ని మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను. పదే చెప్తే బాగుండదని కొన్నిసార్లు మర్చిపోయిన దేవుడు ఈ అంశంలో మీకు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. మీరు ఆ క్రమాన్ని నేర్చుకోండి, దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవుని సేవ కొరకు ఎక్కువ పెట్టాడా, నీ కొరకు ఎక్కువ పెట్టాడా? అందులో సంపాదించిన దాంట్లో దేవుని సేవ కొరకు తక్కువగా ఉంది, నీ కొరకే ఎక్కువగా పెట్టాడు దేవుడు. మరి నువ్వు తీసుకున్న దాంట్లో ఆ డబ్బు నేను సంపాదించాను అని నువ్వు అనుకోవచ్చు. నేను పని చేశాను, నేనెందుకు దేవుని సేవకి ఇవ్వాలి అనుకోవచ్చు. ఒక్కసారిగా ఆరోగ్యంగా చీలిపోతే
ఆరోగ్యంగా నీకు దెబ్బతింటే నువ్వు ఆ పని 500 సంపాదిస్తావా? సంపాదించలేవు కదా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆరోగ్యంగా ఒకవేళ జ్వరం వచ్చిందనుకో 500 సంపాదిస్తారా మీరు? సంపాదలేదు కదా. ఆరోగ్యం బాగున్నప్పుడు నువ్వు సంపాదించిన 500లో 50 రూపాయలు దేవుడికి తెచ్చిస్తే నీకు ప్రతిదినము ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఇస్తాడు కదా దేవుడు. దేవుడు నువ్వు ఇయ్యకపోగా నా దగ్గర మీరు ఎన్నో రోజులు దొంగిలితిరి అంటాడు దేవుడు. ఏమంటాడు? నా దగ్గర మీరు దొంగిలుతున్నారు. నేనెప్పుడు దొంగిలితే ప్రభువా, నేను ఎప్పుడు చర్చిలో ఉన్న సామాన్లు ఎప్పుడు ముట్టలేదు అనొచ్చు మీరు. చర్చిలో ఉన్న సామాన్లు ముట్టకపోయినా దేవునికి రావాల్సినటువంటి భాగం మనం ఇవ్వడం లేదు, అదే దొంగిలుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అంశం చెప్పడానికే మీకు సమయం ఎక్కువైపోతుంది. ఎంతైంది సమయం ఇప్పుడు? మొదటి భాగంలో చెప్పడానికి 10 అంశాలు చెప్పడానికి ఈ టైం అయింది. ఇప్పుడు 10వ అంశంలో ఏం చెప్తున్నాను నేను మీకు, జాగ్రత్తగా వినండి. దశమ భాగం అనేటువంటి మెట్టు దిగిపోతున్నారు. అందరూ దిగిపోయినారు. ఎవరన్నా కరెక్ట్గా ఉన్నారంటే ఎవరు చేతులు ఎత్తడం కదా. ఈసారి నుంచే నా ప్రభువా, నేను ఈ క్రమంలో ఉండడానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు సహాయం చేయనైనా అన్ని విషయాలలో అని ప్రార్థన చేద్దాం.